సో ఇలాంటి భావాలు ఉన్న ఎంఆర్పిఎస్ జాతీయ పార్టీగా అవతరమెత్తే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీ చూస్తున్నాం, అలాగే చాలా ఎస్టీస్ ఉద్యమాలలో పాల్గొన్నటువంటి నాయకులే పార్టీని తీసుకొచ్చి వారి యొక్క హక్కును సాధించుకుంటున్నటువంటి పరిస్థితి. సో మందకృష్ణ మాదిగకి ఈ ఆలోచన ఉందా? ఒకటేంటంటే మేము సాధించుకున్నది ఆత్మగౌరవం. సాధించుకునే పోరాటంలో కింద మీద పడుతూ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నది రాజకీయ చైతన్యం. సాధించుకున్నది ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవంలో మాకు వెలకట్టలేనంత విలువ వచ్చేసింది. మాదిగలకు సమాజంలో వెలగట్టలేని విలువ వచ్చింది. కానీ మాదిగలకు ఇంకా రావాల్సిన చైతన్యం రాజకీయ చైతన్యం. ఉదాహరణ మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. చట్టసభలో ఎందుకు ఈ అంశం ప్రధాన ఎజెండాగా మారతలేదో చెప్పనా? పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఎంపీలు అయిన వాళ్ళందరూ రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ అనుభవించే కులాల నుండి వచ్చిన వాళ్ళు. అక్కడ కర్ణాటక నుంచి అయితేనేమి, తమిళనాడు నుంచి అయితే ఇప్పుడు ఉదాహరణ అంతే వాళ్ళు ఉంటారు. ఇక ఉత్తరాది రాష్ట్రాలంతా చెమార్లే ఉంటారు. చెమారేతరులు తక్కువ ఉంటారు, చెమార్లే ఉంటారు. అంటే ఎక్కువ రిజర్వేషన్లు ఫలితాలు పొందిన వాళ్ళే పార్లమెంట్లు ఉంటారు. కాబట్టి వాళ్ళు పంచడానికి కూడా అక్కడ సిద్ధంగా ఉండలేడు ఆడ. కాబట్టి పంచాలనే పోరాటం ప్రధాన ఎజెండాగా చట్టసభలో రావాలంటే పంచాలనే పోరాటానికి సంబంధించిన నాయకత్వం వహిస్తున్న ఆ ఉద్యమమే రాజకీయ చైతన్యాన్ని కూడా కట్టుకొని చట్టసభలకు వెళ్ళాక తప్పని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మేము ఎంఆర్పిఎస్ సుదీర్ఘ పోరాటంలో 25 ఏళ్ల ఉద్యమం మేము బలంగా సమీక్ష చేసుకోబోతున్నాం. రేపు ఈ నెల 27-28 తారీఖుల్లో సిల్వర్ జూబ్లీ 27-28 తారీఖుల్లో జాతీయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా ఆర్సిలీ హిల్స్లో 2 రోజులు జరుగుతున్నాయి. దాని ఉద్దేశం ఏంటంటే వచ్చే జూలై 7 నాటికి 25 సంవత్సరాలు ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి, ఒక కుగ్రామంలో ఆవిర్భవించిన ఎంఆర్పిఎస్, ఒక్క చిన్న గ్రామంలో ఆ గ్రామ కార్యకర్తలతో ఏర్పడ్డ ఎంఆర్పిఎస్, కేవలం 14 మందితో ఏర్పడిన ఎంఆర్పిఎస్ ఇవాళ దేశవ్యాప్తంగా ఒక ప్రధాన ఉద్యమ సంఘంగా, అన్ని రాజకీయ పార్టీల సమాజం దృష్టిలో ఒక బలమైన సంఘంగా ఉండడమే కాకుండా అంశం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించే కాడికి వచ్చేసి సమర్థవంతంగా లక్ష్యం మిగిలిపోయింది. ఓకే, ఈ 25 ఏళ్లలో ఎంఆర్పిఎస్ రాకముందు మాదిగల స్థితిగతులు ఏంటి, వచ్చినాక ఏంటి? ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత ఈ 25 ఏళ్లలో మాదిగల కోసం ఎంఆర్పిఎస్ ఏం చేసింది, సమాజం కోసం ఏం చేసింది, భవిష్యత్తులో ఈ వర్గీకరణ అంశాన్ని క్లించ్ చేసుకోవడానికి ఏం చేయాలి, సమాజానికి మరింత శక్తివంతంగా ఏం చేయాలి, 3 అంశాలు గుర్తు పెట్టుకున్నాం. ఎంఆర్పిఎస్ రాకముందు మాదిగల కోణం ఏంటి? 1 గతం, వర్తమానం. 25 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ తెలుగు నేల మీద ఎలాంటి ముద్ర వేయగలిగింది? ఓకే, భవిష్యత్తు రోజుల్లో అంటే రేపు జూలై 7 తర్వాత ఎంఆర్పిఎస్ వర్గీకరణ లక్ష్యంతో పాటు సమాజానికి మరింత చేయూతనివ్వడానికి ఎంఆర్పిఎస్ ఎలాంటి పాత్ర పోషించాలి అనే అంశం చాలా కీలకంగా మారుతుంది. దాని మీద చర్చలు జరుగుతాయి. భవిష్యత్ ప్రయాణం మీరు అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా కూడా నిర్ణయం తీసుకోవడానికి అక్కడ అవకాశం ఉన్నది. రాజకీయంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అక్కడ అవకాశం ఉన్నది. మేమైతే భావిస్తున్నాం. ఏం భావిస్తున్నాం? 1, ఇంత సోషల్ మూమెంట్ ఇంత బలంగా నడిచిన చట్టసభలో మన వాణి ఆ పోరాట రూపాలు అక్కడ కనిపించకపోవడం వల్లనే అక్కడ జాప్యం జరుగుతుంది. ఈ పోరాటాన్ని రాజకీయ శక్తికి ఎట్లా కూడగట్టాలి, చట్టసభలకు ఎట్లా మార్గం వేసుకోవాలి, అంతిమంగా లక్ష్యం ఎట్లా సాధించాలని అనుకున్నాం. అదే సమయంలో మేము 25 ఏళ్ల క్రితం ఒక మాట అనుకున్నాం. దానికి మేము కట్టుబడి ఉండి కొన్ని ఇబ్బందులు. ఉదాహరణకు ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసినప్పుడంటే ఈ ఉద్యమం బలంగా కావచ్చు, సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు, నాయకులకు గుర్తింపు రావచ్చు. కానీ లక్ష్య సాధన కోసం జరిగే పోరాటంలో నాయకుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజ ప్రయోజనాల కోసమే మనం ఆలోచించాలి అని చెప్పడం జరిగింది. దానికే ఎంఆర్పిఎస్ ఉద్యమం బయట ఉండి కొట్లాడితే మాదిగల నుంచి రాజకీయ చట్టసభలకు వెళ్ళే వాళ్ళతో మనం ఈ అంశాన్ని చర్చించుకునేటట్టు చేయాలని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఎంఆర్పిఎస్ రాజకీయ పోరాటానికి దూరంగా ఉండి మాదిగల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉండబడే వాళ్ళని ప్రోత్సహించడం వల్ల వాళ్ళ అధినేతలకు దాసోహం అయిపోతుండే తప్ప ఈ జాతి అంశాన్ని ఎజెండాగా చేసి ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఇది స్పష్టంగా కనిపిస్తున్న అంశం. కాబట్టి ఉద్యమమే ఒక రాజకీయ ఎజెండాగా తీసుకొని చట్టసభలకు వెళ్ళడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలనే దాని మీద భవిష్యత్తు ప్రయాణంలో కూడా మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch